హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను రియాక్ట్ అప్లికేషన్‌లో బూట్‌స్ట్రాప్ లైబ్రరీని ఎలా ఇంక్లూడ్ చేయాలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. మనకి 2 వేస్ అనేవి ఉన్నాయి. బూట్‌స్ట్రాప్ యొక్క లైబ్రరీని మన అప్లికేషన్‌లో యూజ్ చేయాలంటే. ఫస్ట్‌ది ఏంటంటే సీడీఎన్ లింక్స్‌ని ఇంక్లూడ్ చేయడం. నెక్స్ట్‌ది ఏంటి అనంటే ప్యాకేజ్‌ని ఇన్‌స్టాల్ చేయడం. ఎన్‌పీఎం ఇన్‌స్టాల్ అని చెప్పి ఆ లైబ్రరీ బూట్‌స్ట్రాప్ లైబ్రరీ నేమ్‌ని యూజ్ చేస్తే దానికి సంబంధించిన ఫైల్స్ అన్నీ మన అప్లికేషన్‌లో ఒక ఫోల్డర్‌లో సేవ్ అవుతాయి. అదొక వే. ఫస్ట్‌దేంటి సీడీఎన్ లింక్‌ని యూజ్ చేయడం. సీడీఎన్ లింక్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను బూట్‌స్ట్రాప్ యొక్క అఫీషియల్ వెబ్‌సైట్‌కి వెళ్ళి ఫస్ట్ వెబ్‌సైట్ ఏదైతే ఉందో బూట్‌స్ట్రాప్ అని టైప్ చేయంగానే మనకి ఫస్ట్ వెబ్‌సైట్ ఏదైతే ఓపెన్ అవుతుందో దాన్ని క్లిక్ చేశాను. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇన్‌స్టాల్ వయా ప్యాకేజ్ మేనేజర్, ఇన్‌స్టాల్ వయా సీడీఎన్. సో, మనం నోడ్ బేస్ చేసుకొని చేస్తున్నప్పుడు ఒక ప్యాకేజ్‌ని ఇన్‌స్టాల్ చేసుకుంటాం కదా! ఎన్‌పీఎం ఇన్‌స్టాల్ అని. అదే విధంగా బూట్‌స్ట్రాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. లేకపోతే బూట్‌స్ట్రాప్ యొక్క సీఎస్ఎస్ లింకు, జావాస్క్రిప్ట్ లింకు, ఇక్కడ మనం లింక్ ట్యాగ్‌ని యూజ్ చేసేమో సీఎస్ఎస్సు అండ్ కొన్ని సీఎస్ఎస్ ఫీచర్స్ జావాస్క్రిప్ట్ యొక్క కోడ్‌ని బేస్ చేసుకొని రన్ అవుతాయి. అందు గురించి ఈ 2 మనం సీడీఎన్ లింక్స్‌ని యూజ్ చేసుకోవచ్చు. ఇవి ఎక్కడ యూజ్ చేయాలి అనంటే మన అప్లికేషన్‌లో ఒకే ఒక్క index.html పేజ్ ఉంటుంది రియాక్ట్‌లో. ఆ index.htmlలో హెడ్ ట్యాగ్‌లో ఈ 2 లింక్స్ మనం పేస్ట్ చేయాలి. సీడీఎన్ లింక్స్ అంటే ఏంటంటే, ఇక్కడ మనకి అక్కడ ఏదైతే లింక్ ప్రొవైడ్ చేసుందో, ఆ పర్టిక్యులర్ సర్వర్ దగ్గరికి వెళ్ళి, ఆ ఫైల్ అనేది యూజర్ ఎప్పుడైతే మన అప్లికేషన్‌ని బ్రౌజర్‌లో ఓపెన్ చేస్తారో, అప్పుడు బూట్‌స్ట్రాప్ యొక్క సర్వర్ దగ్గరికి వెళ్ళి, తన యొక్క లైబ్రరీ ఫైల్‌ని బ్రౌజర్ తెచ్చుకొని, సీఎస్ఎస్ లైబ్రరీలో ఉన్న స్టైల్స్ మన అప్లికేషన్‌కి అప్లై చేస్తుంది. సో, అలా చేయాలి అనంటే మనం ఏం చేయాలంటే, index.htmlలో హెడ్ ట్యాగ్‌లో ఆ 2 యూజ్ చేయాలి. మనకి బూట్‌స్ట్రాప్ అనేది సీఎస్ఎస్ లైబ్రరీ. అంటే మనకి ఒక వెబ్ అప్లికేషన్‌లో ఏమేమి స్టైల్స్ కావాలో అవన్నీ ప్రీ డిఫైన్డ్‌గా కొన్ని ఫార్మాట్స్ అనేవి బూట్‌స్ట్రాప్ క్రియేట్ చేసిన వాళ్ళు ప్రొవైడ్ చేశారు. మనకి ఆ పర్టిక్యులర్ స్టైల్స్ అనేవి మనం కావాలి, మనం యూజ్ చేసుకోవాలి అనంటే ఈ లైబ్రరీ యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు నీకు బూట్‌స్ట్రాప్ ఎగ్జాంపుల్స్ చూసినట్టయితే లేకపోతే డాక్స్‌లోకెళ్తున్నా. ఇక్కడ మనకి డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. వీటిలో నేను ఏదో ఒకటి ఓపెన్ చేస్తున్నా. ఇప్పుడు నావ్ బార్ అని ఉంది. ఈ నావ్ బార్ అనేది మనం మాన్యుయల్‌గా ఇలా వచ్చేలా రాయాలి అనంటే ఒక నావ్ బార్‌ని మనకి ఇది నావ్ బార్ అనమాట. మనం ఈ జనరల్‌గా హెచ్‌టీఎంఎల్‌లో ఇలా ఒక స్టైల్ అనేది ఏమి అప్లై చేయకుండా ఈ టైప్‌లో మనకి రావాలి అనంటే మనం మాన్యుయల్‌గా మన సీఎస్ఎస్ ఫైల్‌లో హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్స్‌కి సమ్ క్లాస్ కానీ, ఐడీ కానీ ఇచ్చుకొని ఈ విధంగా వచ్చేలా చేయాలి. కానీ మనం బూట్‌స్ట్రాప్‌లో ఆల్రెడీ క్రియేట్ చేసిన ఉన్న స్టైల్స్‌ని మన అప్లికేషన్‌లో యూజ్ చేసుకుంటున్నాం. ఎలా యూజ్ చేసుకుంటున్నాం అనంటే ప్రతి దానికి సమ్ క్లాస్ నేమ్స్ అనేవి ఉంటాయి. ఆ పర్టిక్యులర్ క్లాస్ నేమ్ యూజ్ చేస్తే ఆ క్లాస్ నేమ్‌కి ఆ బూట్‌స్ట్రాప్ సీఎస్ఎస్ ఫైల్‌లో ఏవైతే స్టైల్స్ అప్లై అయ్యి ఉంటాయో అవన్నీ మన అప్లికేషన్‌లో ఆ ఎలిమెంట్‌కి అప్లై అవుతాయి. సో, అందుకోసమే మనం ఈ బూట్‌స్ట్రాప్ లైబ్రరీని యూజ్ చేస్తాం. ఇంకా డిఫరెంట్ లైబ్రరీస్ ఉన్నాయి. మెటీరియల్ యూఐ అని, సిమాంటిక్ యూఐ అని, లేకపోతే టైల్‌విండ్ ఇలా డిఫరెంట్ లైబ్రరీస్ ఉన్నాయి. జనరల్‌గా ఏ లైబ్రరీ యూజ్ చేయాలి అనేది కంపెనీ రిక్వైర్మెంట్‌ని బట్టి ఉంటుంది. కంపెనీస్ కొన్ని స్టాండర్డ్స్ ఫాలో అవుతాయి. ఒకవేళ మనం చేసే ప్రాజెక్ట్‌లో ఏ లైబ్రరీ రిక్వైర్మెంట్ ఉంటుందో, ఆ లైబ్రరీనే మనం యూజ్ చేయాలి. జస్ట్ నేను బూట్‌స్ట్రాప్‌ని ఎలా యూజ్ చేయాలో చూపిస్తున్నాను. తర్వాత ఇంకొక లైబ్రరీని కూడా చూపిస్తాను. సీఎస్ఎస్ లైబ్రరీస్ అనమాట ఇవన్నీ. ఇప్పుడు నేను బూట్‌స్ట్రాప్ చూసుకున్నట్టయితే దాంట్లో మనకి సీఎస్ఎస్ ఫీచర్స్ అన్నీ ఒక ఫైల్‌లో ఉంటాయి. కొన్ని సీఎస్ఎస్ ఫీచర్స్ జావాస్క్రిప్ట్ రిక్వైర్డ్ అయి ఉంటాయి. అంటే నాకిక్కడ ఒక డ్రాప్ డౌన్ ఉంది. ఇదేంటి దీని మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఇలా ఓపెన్ అవుతుంది. మనకి ఇలా క్లిక్ అయినప్పుడు ఓపెన్ అవ్వాలి అనంటే మనకేంటి జావాస్క్రిప్ట్ అనేది అవసరం అవుతుంది. అంటే బూట్‌స్ట్రాప్ వాళ్ళు సీఎస్ఎస్ రాశారు. అండ్ సమ్ ఫంక్షనాలిటీకి జావాస్క్రిప్ట్ కోడ్ కూడా ఉంటుంది. ఆ కోడ్ కూడా మనకి సీడీఎన్ లింక్ ద్వారా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ 2 మనకి ఓన్లీ నార్మల్ బేసిక్ సీఎస్ఎస్ స్టైల్సే కావాలి అనంటే ఫస్ట్ ఫైల్ సరిపోతుంది. ఏంటంటే అది బూట్‌స్ట్రాప్ డాట్ మిన్ డాట్ సీఎస్ఎస్ అని ఒకటుంటుంది. మినిఫైడ్ వెర్షన్ అనమాట. ఇది సీఎస్ఎస్ ఫైల్. ఇది ఇంక్లూడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మీరు బూట్‌స్ట్రాప్ వెబ్‌సైట్‌కి వెళ్ళినట్టయితే
మన అప్లికేషన్‌లో ఎలాంటి హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్స్‌కైనా డిఫాల్ట్ సమ్ ఫిక్స్డ్ స్టైల్స్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇవి మనకు కావాలి అనంటే వీళ్ళిక్కడ డాక్యుమెంటేషన్‌లో ప్రొవైడ్ చేసినట్టుగా ఆ పర్టిక్యులర్ క్లాసెస్ అనేవి అప్లై చేసుకుంటా వెళ్ళాలనమాట అంతే. సో, ఇప్పుడు నేనేం చేశాను, సీరియల్ లింక్స్ రెండిటిని ప్లేస్ చేశాను. ఎక్కడ ప్లేస్ చేశాను? index.htmlలో. మన అప్లికేషన్‌లో ఒకే ఒక్క హెచ్‌టీఎంఎల్ పేజ్ ఉంటుంది. index.html. ఆ index.htmlలో యూజ్ చేస్తే మనం అప్లికేషన్ మొత్తంలో ఈ బూట్‌స్ట్రాప్ లైబ్రరీకి సంబంధించిన క్లాసెస్ అన్నీ యూజ్ చేయొచ్చు. నేనిక్కడ app.jsలో ఒక క్లాస్ కాంపోనెంట్‌ని తీసుకున్నాను యాప్ అని. ఇప్పుడు దానికి ఏ స్టైలు అప్లై చేయలేదు. అవుట్‌పుట్ చూసుకున్నట్టయితే నార్మల్‌గా ఒక హెడ్డింగ్ ట్యాగ్ ఇలా వచ్చింది. ఇప్పుడు ఈ హెచ్1 ట్యాగ్‌కి నాకు టెక్స్ట్ కలర్ అనేది బ్లూ కలర్ రావాలి అని అనుకుంటున్నాం. నార్మల్‌గా అయితే మనం ఏం రాయాలి? ఒక సీఎస్ఎస్ ఫైల్ తీసుకొని దాంట్లో ఈ హెచ్1 ట్యాగ్‌ని సెలెక్ట్ చేసి కలర్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి బ్లూ కలర్ అని మనం ఇవ్వాలి. కానీ మనం ఆల్రెడీ బూట్‌స్ట్రాప్ లైబ్రరీ తీసుకున్నట్టయితే దాంట్లో ఈ కలర్ రావడానికి సమ్ క్లాస్ నేమ్ అనేది ఉంది. అదేంటి అనంటే టెక్స్ట్ ప్రైమరీ అనంటే బ్లూ కలర్ టెక్స్ట్ అనేది ఈ ఎలిమెంట్‌కి అప్లై అవుతుందనమాట. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి బ్లూ కలర్ అనేది వచ్చిందనమాట. అండ్ మార్జిన్ అప్లై చేయడం కోసం నేను M5 అని ఇస్తున్నా. సమ్ మార్జిన్ అనేది ఆ ఎలిమెంట్‌కి ఇలా వస్తుంది. మనం మాన్యుయల్‌గా మనం మార్జిన్ అప్లై చేసుకోవాలంటే ఏం చేయాలి? మళ్ళీ ఆ హెచ్1 ట్యాగ్‌ని సెలెక్ట్ చేసుకొని మార్జిన్ టాప్ ఎంత? లేకపోతే 4 సెట్స్ సేమ్ కావాలంటే మార్జిన్ అని జెప్పి ఇస్తాము. కానీ ఇప్పుడు నేనేం జేశాను, నేను స్టైల్ ఏమి అప్లై చేయలే. జస్ట్ ఈ క్లాస్ నేమ్‌ని అప్లై చేశాను. అలా అప్లై చేయడం ద్వారా బూట్‌స్ట్రాప్‌లో ఆ పర్టిక్యులర్ క్లాస్ నేమ్‌కి ఏవైతే స్టైల్స్ ఉంటాయో అవి ఈ ఎలిమెంట్‌కి అప్లై అయిపోతాయి. మనం రియాక్ట్‌లో, జేఎస్ఎక్స్‌లో క్లాస్ అనే కీవర్డ్‌ని యూజ్ చేయము. స్టైల్ ఒక ఎలిమెంట్‌కి క్లాస్ నేమ్‌ని యూజ్ చేస్తామనమాట. హెచ్‌టీఎంఎల్‌లో క్లాస్‌ని ఎలా అయితే యూజ్ చేస్తామో ప్రాపర్టీని అలా మనం జేఎస్ఎక్స్‌లో క్లాస్ నేమ్ అని సో, ఇప్పుడు మనం సీడీఎన్ లింక్స్‌ని యూజ్ చేసాం కదా! నేను ఆ సీడీఎన్ లింక్స్‌ని రిమూవ్ చేసేస్తున్నాను. index.htmlలో ఈ 2 లింక్స్‌ని రిమూవ్ చేసేస్తున్నా. నెక్స్ట్ వే ఏంటి అనంటే, మనం నోడ్ బేస్ చేసుకొని ఏ అప్లికేషన్స్‌ని క్రియేట్ చేసినా సమ్ లైబ్రరీ ఫైల్స్ అన్నీ మనకెక్కడ స్టోర్ అవుతాయంటే node_modules అని ఒక ఫోల్డర్ ఉంటుంది. దీంట్లో మన అప్లికేషన్‌లో ఏవైతే ఎక్స్టర్నల్ లైబ్రరీస్ అంటే మనం కోడ్ రాసింది కాకుండా వేరే వాళ్ళు రాసిన కోడ్‌ని మన అప్లికేషన్‌లో మనం ఇన్‌స్టాల్ చేసుకొని యూజ్ చేసుకుంటున్నాం. మనం రియాక్ట్ అప్లికేషన్‌ని క్రియేట్ చేయడానికి ఎన్‌పీఎక్స్ క్రియేట్ రియాక్ట్ యాప్ అని టైప్ చేస్తాం కదా! అలా చేయంగానే మనకి సమ్ లైబ్రరీ కోడ్స్ అన్నీ ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క ఫోల్డర్‌లో ఇలా క్రియేట్ అయ్యి వస్తుందనమాట. మన అప్లికేషన్ రన్ అవ్వాలి అనంటే దానికి సంబంధించిన కోడ్, కాన్ఫిగరేషన్ అంతా ఏది సమ్ లైబ్రరీస్ అనేవి కంపల్సరీ రిక్వైర్డ్ అవుతాయన్నమాట. అవన్నీ node_modules ఆల్రెడీ మనకి ఇన్‌స్టాల్ అయ్యి వచ్చేస్తాయి. మనం ఎన్‌పీఎక్స్ క్రియేట్ రియాక్ట్ యాప్ అని క్రియేట్ చేయంగానే రిక్వైర్డ్ అన్నీ ఈ node_modules డౌన్‌లోడ్ అయిపోయి వస్తాయన్నమాట. ఇప్పుడు మనం ఆల్రెడీ ఉన్నవి కాకుండా అడిషనల్‌గా ఇంకొక ఎక్స్టర్నల్ లైబ్రరీని మనం ఇన్‌స్టాల్ చేసుకోవాలి అనంటే, మనం నోడ్‌కి సంబంధించిన ఏ ప్యాకేజ్‌నైనా ఇన్‌స్టాల్ చేసుకోవాలి అనంటే, ఎన్‌పీఎం ఇన్‌స్టాల్ ఆ ప్యాకేజ్ నేము, లేకపోతే యార్న్ ఇన్‌స్టాల్ ఆ ప్యాకేజ్ నేము, ఎన్‌పీఎము, యార్న్ ఈ 2 నోడ్‌కి సంబంధించిన లైబ్రరీస్‌ని ఇంక్లూడ్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. ఎన్‌పీఎం ఇన్‌స్టాల్ ఆ ప్యాకేజ్ నేము. బూట్‌స్ట్రాప్ కదా! ఆ బూట్‌స్ట్రాప్ ఇస్తున్నా. ఇప్పుడు మనకి ఈ బూట్‌స్ట్రాప్‌లో ఏదైనా స్పెసిఫిక్ వెర్షన్ కావాలి అనంటే అని జెప్పి నాకు 3 వెర్షన్ కావాలంటే 3 అనివ్వాలి. 4 వెర్షన్ కావాలంటే 4 అనివ్వాలి. మనం నార్మల్‌గా జస్ట్ ఎన్‌పీఎం ఇన్‌స్టాల్ ఆ ప్యాకేజ్ నేమ్ ఇస్తే ఇక్కడ మనకి బూట్‌స్ట్రాప్ యొక్క అఫీషియల్ వెబ్‌సైట్‌కి ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఎన్‌పీఎం ఇన్‌స్టాల్ అండ్ ఈ లైబ్రరీ యొక్క స్పెసిఫిక్ వెర్షన్ ఇక్కడ ఇచ్చారు 5.3 అని. ఇలా కాకుండా మనం నార్మల్‌గా జస్ట్ ప్యాకేజ్ నేమ్ ఇవ్వకుండా ప్యాకేజ్ నేమ్ కాదు వెర్షన్ నంబరింగ్ ఏది ఇవ్వకుండా జస్ట్ ఆ లైబ్రరీ నేమ్ ఇస్తే దాని యొక్క లేటెస్ట్ వెర్షన్ ఏదైతే ఉంటుందో అది ఇన్‌స్టాల్ అయిపోతుందనమాట. ఏ లైబ్రరీ అయినా మనం నోడ్ రిలేటెడ్ ఏ లైబ్రరీ ఇన్‌స్టాల్ చేసుకోవాలి అని అనుకున్నా ఎన్‌పీఎం ఇన్‌స్టాల్ ఆ లైబ్రరీ. ఇప్పుడు నాకు
మెటీరియల్ యాంగులర్ సపోజ్ మనకి మెటీరియల్ అని ఒక లైబ్రరీ ఉంది. అప్పుడు నేను ఏం చేయాలి ఎన్‌పీఎం ఇన్‌స్టాల్ మెటీరియల్ అండ్ టైల్‌విండ్ కావాలి అని అనుకున్నా. ఎన్‌పీఎం ఇన్‌స్టాల్ టైల్‌విండ్ ఇలా ఏది కావాలనుకుంటే అది జస్ట్ ఎన్‌పీఎం ఇన్‌స్టాల్ ఆ లైబ్రరీ నేమ్ పెట్టాలి. ఇప్పుడు నేను ఇది డౌన్‌లోడ్ చేసే ముందు 2 ఇంపార్టెంట్ థింగ్స్‌ని చూపిస్తున్నాను. అది ఇన్‌స్టాల్ చేయంగానే దానికి సంబంధించిన కోడ్ అంతా మనకి node_modules చూపిస్తుందనమాట. ఇప్పుడు నేను దీన్ని ఎక్స్‌పాండ్ చేస్తున్నాను ఇనీషియల్‌గా. దీంట్లో చూసుకున్నట్టయితే మనకి బి అనే లెటర్‌తో ఇక్కడ చూసుకున్నట్టయితే బూట్‌స్ట్రాప్ అనేది ఏమీ లేదు. ఇదొకటి మనం ఫస్ట్ చెక్ చేయాల్సింది. నెక్స్టు ఇంకొకటి ప్యాకేజ్.json అని ఇంకొక ఫైల్ ఉంటుంది. ఇక్కడ నాకు ఇన్‌స్టాల్ అయిన లైబ్రరీ ఫైల్స్ అన్నీ ఫిజికల్‌గా node_modules ఉంటాయి. అండ్ వాటి యొక్క కాన్ఫిగరేషన్ అవి ఏమేమున్నాయి, అవి వెర్షన్స్, వాటి యొక్క డీటెయిల్స్ అన్నీ మనకి ప్యాకేజ్.json, ప్యాకేజ్.log.json ఇలా 2 ఫైల్స్‌లో మనకుంటాయన్నమాట. ఇప్పుడు నాకిక్కడ డిపెండెన్సీస్ అనే ఒక ప్రాపర్టీ చూసుకున్నట్టయితే ప్యాకేజ్.jsonలో నాకు బూట్‌స్ట్రాప్ అనేది లేదు. కానీ నేను ఎప్పుడైతే ఈ కమాండ్‌ని రన్ చేస్తానో మనకేమవుతుందంటే ఈ ప్యాకేజ్.jsonలో ఒక న్యూ లైబ్రరీ ఇంక్లూడ్ అవుతుంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ప్యాకేజ్.jsonలో బూట్‌స్ట్రాప్ యొక్క ఏ వెర్షన్ మనం ఇన్‌స్టాల్ చేసుకున్నామో దాని డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. దాని కోడ్ ఎక్కడ ఉంటుందంటే సీఎస్ఎస్ గాని, దాని యొక్క జావాస్క్రిప్ట్ గాని ఎక్కడ ఉంటుందంటే node_modules ఉంటుంది. ఇక్కడ node_modules బి అనే లెటర్ చూసుకున్నట్టయితే ఇందాక మనకి బూట్‌స్ట్రాప్ లేదు. కానీ ఇప్పుడు మనకి బూట్‌స్ట్రాప్ వచ్చింది. ఈ బూట్‌స్ట్రాప్‌లో డిస్ట్ అనే ఫోల్డర్‌లో సీఎస్ఎస్‌కి సంబంధించినవి ఉంటాయి. అండ్ జావాస్క్రిప్ట్‌కి సంబంధించింది ఉంటాయి. సీఎస్ఎస్‌కి సంబంధించిందేమో సీఎస్ఎస్ ఫోల్డర్‌లో ఉంటాయి. జావాస్క్రిప్ట్‌కి సంబంధించిందేమో జావాస్క్రిప్ట్ ఫోల్డర్‌లో ఉంటాయి. అండ్ ఇక్కడ ఈ సీఎస్ఎస్ ఫోల్డర్‌లోనే మనకి మల్టిపుల్ ఫైల్స్ ఉంటాయి. ఇందులో మనకి బూట్‌స్ట్రాప్ యొక్క అన్ని ఫీచర్స్ కావాలి అనంటే bootstrap.min.cssని యూజ్ చేయాలన్నమాట. అండ్ ఇక్కడ మనకి బూట్‌స్ట్రాప్‌లో డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి గదా! సపోజ్ మనకి ఓన్లీ గ్రిడ్డే కావాలి అనంటే ఆ గ్రిడ్‌ని మనం యూజ్ చేసుకుంటామనమాట. ఇప్పుడు ఏం చేసాము బూట్‌స్ట్రాప్ యొక్క లైబ్రరీని మన అప్లికేషన్‌లో ఇన్‌స్టాల్ చేసుకున్నాం. ఇప్పుడు యూజ్ చేయాలి అనంటే ఏం చేయాలి అనంటే ఇంతకుముందు నేను ఏం చెప్పాను సీడీఎన్ లింక్స్ అంటే హెచ్‌టీఎంఎల్‌లో డైరెక్ట్‌గా సీడీఎన్ లింక్స్ యూజ్ చేస్తాం. కానీ ఇప్పుడు మనం సీడీఎన్ లింక్స్‌ని యూజ్ చేయట్లే. ఒక ఫైల్ మన అప్లికేషన్‌లో డౌన్‌లోడ్ అయ్యుంది. దాన్ని మనం యూజ్ చేయాలి. ఎలా యూజ్ చేస్తామంటే, మనకి రియాక్ట్ అప్లికేషన్‌లో index.css ఫైల్ అనేది కూడా ఒకటుంటుంది. దాంట్లో మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఎలా ఇంక్లూడ్ చేసుకోవాలి అనంటే, ఈ index.css ఫైల్ ఏదైతే ఉందో దాంట్లో టాప్‌లో మనం ఒక లైన్ అనేది యాడ్ చేయాలి. ఆ సీఎస్ఎస్ పాత్ ఏదైతే ఉందో దాన్ని రాయాలన్నమాట. అంటే మనం node_moduleలో అనే ఫోల్డర్ లోపల మనకి బూట్‌స్ట్రాప్ యొక్క min.css ఫైల్ అనేది ఎక్కడైతే ఉందో ఆ పాత్‌ని మనం ఇక్కడ ఇవ్వాలి. మనం ఒక సీఎస్ఎస్ ఫైల్‌లో వేరే సీఎస్ఎస్ ఫైల్‌ని లింక్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు అనంటే @import అనే ఒక ఫంక్షన్ దీని లోపల దీనికి మనం ఏమివ్వాలి అనంటే దీని తర్వాత మనం యూఆర్ఎల్ అనే ఇచ్చి దీని లోపల మనం ఆ సీఎస్ఎస్ యొక్క పాత్ అనేది ఎక్కడైతే ఉందో అది ఇవ్వాలన్నమాట. ఇప్పుడు మనం ఈ లైబ్రరీ ఫైల్స్ అన్నీ చూసుకున్నట్టయితే ఎక్కడుంటుంది? node_modules ఉంటుంది. కాబట్టి నేను డైరెక్ట్‌గా ఈ node modules అని ఇవ్వకుండా డైరెక్ట్‌గా నేను ఇక్కడ ఏమిస్తానంటే node_modules మనకి బూట్‌స్ట్రాప్ ఎక్కడుంది? బూట్‌స్ట్రాప్ అనే ఫోల్డర్‌లో. నేను ఏమివ్వొచ్చనంటే ఇక్కడ బూట్‌స్ట్రాప్ అనే ఫోల్డర్ నేము అండ్ బూట్‌స్ట్రాప్ లోపల మళ్ళీ మనకి ఆ ఫైల్ ఎక్కడైతే ఉందో ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది ఇవ్వాలి. బూట్‌స్ట్రాప్ అనే ఫోల్డర్ లోపల డిస్ట్ అనేది ఇంకొక సబ్ ఫోల్డరు. దాని లోపల మళ్ళీ డిస్ట్ లోపల మళ్ళీ సీఎస్ఎస్ ఆ సీఎస్ఎస్ లోపల మనకేముంది అనంటే bootstrap.min.css ఉంది. ఈ ఫైలు మనం యాక్చువల్‌గా ఇంక్లూడ్ చేసుకుంటాం అన్నమాట జనరల్‌గా. bootstrap.min.
సిఎస్ఎస్ ఈ ఫైల్ని మనం ఇంక్లూడ్ చేసుకున్నాం. ఎలా చేసాము? @import అనే ఒక కీవర్డ్, తర్వాత యూఆర్ఎల్ అనే ఫంక్షన్ లాగా ఆ ఫంక్షన్కి మనం పాత్ అనేది ఇవ్వాలి. ఈ సిఎస్ఎస్ ఫైల్లో వేరే సిఎస్ఎస్ ఫైల్ యొక్క పాత్ని ఇస్తున్నాం. అది ఎక్కడుంది అని అంటే నోడ్ మాడ్యూల్స్లో ఉంది. మన రియాక్ట్ అప్లికేషన్లో కానీ యాంగులర్లో కానీ మనకి నోడ్ మాడ్యూల్స్లో ఉన్న వేరే ఏదైనా ఇంక్లూడ్ చేసుకునేటప్పుడు డైరెక్ట్ ఫోల్డర్ నేమ్ ఇచ్చేయచ్చు. అంటే నోడ్ మాడ్యూల్స్ అని ఇవ్వక్కర్లేదు. డైరెక్ట్‌గా ఒక ఫోల్డర్ ఇచ్చేస్తే అది ఆటోమేటిక్‌గా కాన్ఫిగరేషన్ ప్రకారం ఎక్కడ చెక్ చేస్తుందంటే node_modules లోకి వెళ్తుంది. నేను ఇక్కడ బూట్‌స్ట్రాప్ అని ఇవ్వంగానే అది ఏం చేస్తుందంటే node_modules లో బూట్‌స్ట్రాప్ ఫోల్డర్‌లోకెళ్ళి అక్కడ చెక్ చేసుకుంటుందన్నమాట. సో, ఇప్పుడు మనకి సిఎస్ఎస్ ఇంక్లూడ్ అయింది. ఇందాక మనకి ఆ లైన్ రాయకముందు మనకి ఈ స్టైల్ అనేది రాలేదన్నమాట. ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని కామెంట్ చేసేస్తున్నాను ఒకసారి. ఇప్పుడు మళ్ళీ మనకి బూట్‌స్ట్రాప్ యొక్క స్టైల్ అనేది అప్లై అవ్వలే. నేను కామెంట్ చేశాను. మళ్ళీ ఒకసారి అన్‌కామెంట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా రాయడం ద్వారా మనకేంటి index.cssలో ఇంక్లూడ్ చేసిన మన అప్లికేషన్ మొత్తంలో బూట్‌స్ట్రాప్‌కి సంబంధించిన క్లాసెస్ ఎక్కడ యూజ్ చేస్తే అక్కడ ఆ పర్టిక్యులర్ క్లాస్‌కి సంబంధించిన స్టైల్స్ అనేవి అప్లై అయిపోతాయి. ఇప్పుడు నేను ఈ index.css ఫైల్ లోపల దాన్ని యూజ్ చేస్తున్నాను. డైరెక్ట్‌గా నేను బూట్‌స్ట్రాప్ అనే ఫోల్డర్ పెట్టేసాను. అలా కాకుండా నేను రిలేటివ్ పాత్ కూడా ఇవ్వచ్చు. రిలేటివ్ పాత్ అంటే ఏంటి? నాకు index.css అనేది ఎక్కడుంది? index.css అనేది ఎక్కడుంది? ఎస్ఆర్‌సీ అనే ఫోల్డర్‌లో ఉంది. సో, నేను ఏం చేయాలంటే ఆ ఎస్ఆర్‌సీ ఫోల్డర్ కానించి ఒక లెవెల్ అప్పకు వెళ్ళాలి. అంటే నాకు ఎస్ఆర్‌సీ ఫోల్డర్‌లోకి కాదు, దాని నుంచి బయటికి రావాలి. దాని నుంచి బయటికి రావాలి అనంటే మనం ఏం చేయాలంటే // యూజ్ చేయాలి. ఒకవేళ దాని లోపల ఆ ఫోల్డర్ లోపలే కావాలి అనంటే // యూజ్ చేయాలి. నేను // ఇచ్చాను. ఆటోమేటిక్‌గా అది మనకేం చూపించింది? ఈ ఫోల్డర్ బయట ఏమేమి ఉన్నాయో అవన్నీ చూపించింది. దాని లోపల మనకి node_modules ఉంది. అండ్ node_modules లో మనకి ఇక్కడ ఆటోమేటిక్‌గా చూపించేస్తుంది. ఏమేమి ఉన్నాయో బూట్‌స్ట్రాప్ అండ్ బూట్‌స్ట్రాప్ లోపల ఇది బూట్‌స్ట్రాప్ లోపల డిస్ట్‌లో సిఎస్ఎస్ ఆ సిఎస్ఎస్‌లో min.css ఇది మనం వన్ ఆఫ్ ది వే ఇంక్లూడ్ చేసుకునేదనమాట. ఇప్పుడు కూడా మనకి సేమ్ స్టైల్స్ అనేవి అప్లై అయింది. ఇప్పుడు నేను index.cssలో పెట్టంగానే నాకేమవుతుందంటే మన అప్లికేషన్‌లో ఎన్ని కాంపోనెంట్స్ అయితే ఉంటాయో అన్ని కాంపోనెంట్స్‌లోనూ మనకి ఈ బూట్‌స్ట్రాప్ యొక్క డిఫాల్ట్ స్టైల్స్ లేకపోతే ఏదైనా స్పెసిఫిక్ క్లాస్ ఇస్తే ఆ క్లాస్‌కి సంబంధించిన స్టైల్స్ అన్నీ అప్లై అయిపోతాయి. ఇప్పుడు నాకు అన్నిటికి అవసరం లేదు. ఏదైనా ఒక స్పెసిఫిక్ కాంపోనెంట్‌కే కావాలి అని అనుకుంటే నేను మళ్ళీ ఏం చేయాలంటే index.cssలో కాకుండా నాకు ఏ కాంపోనెంట్‌లో కావాలి? నాకు యాప్ కాంపోనెంట్‌లో కావాలి. నేను యాప్ కాంపోనెంట్‌లోనే మనం జనరల్‌గా ఒక కాంపోనెంట్‌లో సీఎస్ఎస్ ఫైల్‌ని ఎలా ఇంక్లూడ్ చేసుకుంటాము? ఇంపోర్ట్ అని ఇస్తాము. @ కాదు. ఇక్కడ మనం జావా స్క్రిప్ట్‌లో అయితే ఇంపోర్ట్ ఇవ్వము. జస్ట్ ఇంపోర్ట్ అనే కీవర్డ్ ఇస్తాము. ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ అనమాట. ఇంపోర్ట్ పాత్ ఇవ్వాలి. సీఎస్ఎస్ ఫైల్ ఇంక్లూడ్ చేసుకోవాలి అని అంటే జస్ట్ ఇంపోర్ట్ అనే కీవర్డ్ ఆ సీఎస్ఎస్ ఫైల్ యొక్క పాత్. నాకు ఇక్కడ యాప్.js అనేది కూడా ఎక్కడుంది? ఎస్ఆర్‌సీ ఫోల్డర్‌లో ఉంది. అండ్ బూట్‌స్ట్రాప్ ఎక్కడుంది? node_modules ఉంది. అంటే నేను యాప్.js నుంచి బయటికి రావాలి. అందు గురించి // అండ్ ఇందాక ఎలా అయితే ఇచ్చానో నోడ్ మాడ్యూల్స్, బూట్‌స్ట్రాప్, డిస్ట్. ఇప్పుడు కూడా మనకి సేమ్ అవుట్‌పుట్ అనేది వస్తుంది. సేమ్ ఇలానే వచ్చింది. ఇప్పుడు మనకేంటంటే ఓన్లీ యాప్.jsకి మాత్రమే ఈ బూట్‌స్ట్రాప్ యొక్క స్టైల్స్ అనేవి యూజ్ చేసుకోవడం కుదురుతుందనమాట. యాక్చువల్‌గా నేను ఈ బూట్‌స్ట్రాప్‌కి సంబంధించిన వీడియోస్ అనేవి ఆల్రెడీ చేశాను. ఒకవేళ ఎవరికైనా కావాలి అనంటే సీఎస్ వరల్డ్ తెలుగు బూట్‌స్ట్రాప్ అని టైప్ చేయండి. బూట్‌స్ట్రాప్ డాక్యుమెంటేషన్ అయినా లేకపోతే యూట్యూబ్‌లో ఏ వీడియోస్ అయినా జస్ట్ మీరు బూట్‌స్ట్రాప్ ట్యుటోరియల్స్ అని టైప్ చేస్తే సరిపోతుంది. సో, ఇక్కడ ఈ ప్లేలిస్ట్ అనమాట. సీఎస్ వరల్డ్ తెలుగు బూట్‌స్ట్రాప్ ట్యుటోరియల్స్ అని టైప్ చేసినట్టయితే ఈ ప్లేలిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ రైట్ సైడ్ ఒకవేళ ఎవరికైనా కావాలి అని అనుకుంటే ఈ ప్లేలిస్ట్‌కి వెళ్లి వాచ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.